అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అదే కొత్తిమీర టమాటో రైస్ అండి. చాలా ఈజీగా మనం టేస్టీగా ఒక 10 నిమిషాల్లో ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు పుదీనా కట్టని వేసేసుకోవాలండి. వాటిని కట్ చేసేసుకొని అలాగే 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక 8 వెల్లుల్లి రెబ్బలకు పొట్టు తీసేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా తుంచి వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా చూడండి చూపించిన విధంగా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఇలాచీలు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయని సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటోల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని జస్ట్ 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అండి, ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇంకా ఈ పేస్ట్ వేగే లోపల ఆ టమాటో ముక్కలు కూడా మెత్తబడిపోతాయండి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు కర్రీస్ బోర్ కొడుతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఈ విధంగా మనం సింపుల్గా టేస్టీగా ఇలాంటి రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా పచ్చి వాసన పోయే వరకు వేగింది. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాం. ముందుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ స్పైసెస్ని వేగే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా ఫ్రై అయిపోయిందనమాట ఈ పేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి పెట్టి చల్లార్చి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ గ్లాసుల రైస్ అండి. రైస్ అనేది పొడిగా ఉండాలి, చల్లార్చుకోవాలండి, ముద్దగా లేకుండా కొద్దిగా పొడిగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే నేను నార్మల్ రైస్తో చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ రైస్ని మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ రైస్ అనేది మనకు పొడిగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, ముద్దగా లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ కొత్తిమీర టమాటో రైస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఒక్కొక్కసారి మనకు ఏం కర్రీస్ చేయాలనో తోచినప్పుడు అలాగే కర్రీస్ అనేటివి బోర్ కొడుతూ ఉంటాయండి. పిల్లలకి కూడా మనకు లంచ్ బాక్స్కి ఈ విధంగా ఆఫీస్కి కానీ లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏం కర్రీస్ లేకపోయినా కూడా డైరెక్ట్గా తినేయచ్చండి. కావాలంటే పెరుగు చట్నీతో కూడా తినచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా కొత్తిమీర టమాటో రైస్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.